దీపావళి రేస్లో 4 సినిమాలు పోటీ పడ్డాయి. దీపావళి సెలవులు కూడా అయిపోయాయి. మరి ఈ కొత్త సినిమాల్లో బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలేంటి? ముందుగా లాభాల్లోకి అడుగుపెట్టిన చిత్రం ఏంటి? ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? వాచ్ ది స్టోరీ. దీపావళి తెలుగు ఆడియన్స్ కు సినిమా పండుగ కాకపోయినా గత 3 ఏళ్లుగా కొత్త సినిమాలు పోటీ పడుతున్నాయి. గత దీపావళితో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది కే ర్యాంప్ తో లేటుగా వచ్చినా ముందుగా బ్రేక్ ఈవెన్ తో తొలి సక్సెస్ అందుకున్నాడు. కిరణ్ కే ర్యాంప్ కు అమెరికా రివ్యూ రైటర్స్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. వీళ్ళిచ్చిన 1.75 రేటింగ్ తో నిర్మాత షాక్ అయ్యాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సినిమా పడిన తర్వాత ఒక్కసారిగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇది మౌత్ టాక్ గా మారడంతో థియేటర్స్ ఫుల్ కావడం మొదలైంది. కిరణ్ అబ్బవరం లాస్ట్ మూవీ దిల్ రుబా 2 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. డిజాస్టర్ తర్వాత వచ్చిన కే ర్యాంప్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 8 కోట్లకు అమ్మారు. టార్గెట్ చిన్నదే అయినా ఫస్ట్ డే ఓవర్సీస్ నుంచి వచ్చిన నెగిటివ్ టాక్ సినిమాపై ప్రభావం చూపించింది. ఒక్క రోజులో కోలుకున్న కే ర్యాంప్ 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. 16 కోట్లకు పైగా గ్రాస్, 8 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. లవ్ టుడే డ్రాగన్ తో వరుసగా 100 కోట్ల హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ 6వ రోజు 100 కోట్ల మార్క్ దాటాడు. హీరోకున్న క్రేజ్ భారీ బిజినెస్ తీసుకొచ్చింది. సినిమాను 59 కోట్లకు అమ్మగా 43 కోట్లు వచ్చింది. తెలుగు రైట్స్ ని 10 కోట్లకు అమ్మితే 8 కోట్లకు పైగా రాబట్టింది. వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీపావళి రేస్ లో వచ్చిన మరో సినిమా తెలుసు కథకు టాక్ బాగున్నా కమర్షియల్ గా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 23 కోట్లకు అమ్మితే 7 కోట్లు మాత్రమే రాబట్టింది. దీపావళి సినిమాల్లో ముందుగా వచ్చిన మిత్రమండలి చేతులెత్తేసింది. 4 కోట్ల బ్రేక్ ఈవెన్ తో అడుగు పెడితే ఇంతవరకు కోటి మార్కు కూడా రాలేదు. కామెడియన్స్ చాలా మంది ఉన్నా నవ్వించడంలో వెనకబడ్డారు. ప్రభాస్ ఒక పట్టాన ఏదీ తేల్చడు. ఊరించి అప్డేట్ ఇస్తాడు. డార్లింగ్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడకుండా బయటకి రాదు. అంతెందుకు, సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ ఇవ్వాలన్నా ఊరించి స్లో మోషన్లోనే ఇస్తాడు. పుట్టినరోజు సందర్భంగా హను రాఘవపూడి సినిమా గురించి ఏదైనా ఇస్తాడనుకుంటే సగం మాత్రమే ఇచ్చాడు. అదేంటో చూసేద్దామా? రాజాసాబ్ తో పాటు ప్రభాస్ నటిస్తున్న హను రాఘవపూడి సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. ఇంతవరకు ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చెప్పలేదు. పీరియాడికల్ మూవీ అంటూ హింట్ ఇచ్చారు తప్ప సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను సీక్రెట్ గా ఉంచారు. 23న డార్లింగ్ బర్త్డే సందర్భంగా 22న అప్డేట్ ఇస్తామని మేకర్స్ చెప్పడంతో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ వస్తుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఈ 2 ఇవ్వకుండా 2 క్యాప్షన్స్ ఇచ్చి కథ ఎలా ఉంటుందో చెప్పారు. ప్రభాస్ బర్త్డే గురువారం నాడు టైటిల్ ప్రకటిస్తారు. ముందుగా రిలీజ్ చేసిన పోస్టర్లో పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు అనే క్యాప్షన్ విడుదల చేశారు. 1932 నుంచి ఇతడి కోసం అందరూ వెతుకుతున్నారు. ఒంటరిగా పోరాడిన బెటాలియన్ అనే ట్యాగ్ లైన్స్ తో పోస్టర్ రిలీజ్ అయ్యింది. సినిమాకు ఫౌజీ అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. గురువారం విడుదల చేసే టైటిల్ కూడా ఇదేనని తెలిసిందే. 30వ దశకం కథగా ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడు. ప్రభాస్ ఫేస్ కనిపించకపోయినా చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని స్టైలిష్ కోట్ తో ఆసక్తి పెంచాడు. ఈ ఏడాది కనిపించని డార్లింగ్ 2026 లో మాత్రం 2 సినిమాలతో వస్తున్నాడు. హను రాఘవపూడి సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతోంది. మరో మూవీ రాజాసాబ్ జనవరి 9న విడుదలవుతోంది. పుట్టినరోజున రాజాసాబ్ నుంచి అప్డేట్ ఏమీ ఇవ్వలేదు. చూస్తుంటే సాంగ్ గ్లింప్స్ ఏమీ లేకుండా స్టిల్ తో సరిపెట్టేలా ఉన్నారు. రాజాసాబ్ ఆ మధ్య యూరప్ వెళ్లి 2 పాటలు షూట్ చేసుకుని రావడంతో సినిమా దాదాపు పూర్తయినట్టే. ఫౌజీ షూటింగ్ ఇప్పటి వరకు 60% పూర్తయిందని డైరెక్టర్ తెలపడంతో ఆ తర్వాత నటించే సందీప్ వంగా మూవీ స్పిరిట్ ఈ ఏడాది మొదలయ్యే అవకాశమే లేదు. ఫౌజీ పూర్తయితే గానీ స్పిరిట్ లోకి అడుగుపెట్టలేడు ప్రభాస్. ఈ లెక్కన స్పిరిట్ 2026 మార్చ్లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. సందీప్ లాస్ట్ మూవీ యానిమల్ 2023 డిసెంబర్ 1న రిలీజ్ అయ్యింది. ఓ సంవత్సరం పాటు స్పిరిట్ స్క్రిప్ట్ తో బిజీగా ఉన్న ఏడాది నుంచి డార్లింగ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇలా డైరెక్టర్ కెరియర్ లో ఓ ఏడాది వేస్ట్ అయిపోయింది. స్పిరిట్ షూటింగ్ 2026 మార్చిలో మొదలైన ఏడాది పాటు సెట్స్ పైనే ఉండే 2027లో థియేటర్స్ లోకి వస్తుంది. ఈ లెక్కన యానిమల్ వచ్చిన 4 ఏళ్లకు స్పిరిట్ తో వస్తాడు సందీప్. రవితేజ మాస్ జాతర నుంచి వచ్చిన పాటకి లిరిక్ రైటర్ లేడు, సింగర్ లేడు. ఈ లెక్కన అది పాటలా అవుతుంది అని మీరు అడగొచ్చు. పాటకు పల్లవి లేదు, చరణం లేదంటే మరేముందన్నా కౌంటర్ అటాక్ దిగచ్చు. ఇలా తలా తోకా లేని పాటను ఓసారి చూసిద్దామా? మాస్ జాతర నుంచి వచ్చిన సూపర్ డూపర్ హిట్ సాంగ్ ను చూస్తూ ఉంటే ఇదే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంక్రాంతికి వస్తున్నాం కోసం కంపోజ్ చేసిన బ్లాక్ బస్టర్ సాంగ్ గుర్తుకొస్తోంది. వెంకటేష్ సాంగ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ బ్యాక్గ్రౌండ్ లో సాగితే మాస్ జాతరలోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఎలాంటి సందర్భంలో వస్తుందో చూడాలి. మరి ఈ నెల 31న రిలీజ్ అవుతున్న మాస్ జాతర నుంచి 4వ పాటను రిలీజ్ చేశారు. భీమ్స్ కంపోజ్ చేసి పాడిన ఈ పాటను సురేష్ గంగుల రాశారు. మధ్యలో వచ్చే ర్యాంప్ లిరిక్స్ ను
కాసర్ల శ్యామ్ ఇచ్చారు. ఈ సినిమాతో రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మాస్ జాతర టీజర్ సాంగ్స్ అన్ని టైటిల్ కు తగ్గట్టే మాసీగా ఉన్నాయి. చిట్టి చిలక చిన్న మొలక సాంగ్ ను అబ్దుల్ వహాద్ బీమ్స్ పాడారు. ఓలే ఓలే సాంగ్ లో అసభ్య పదాలున్నా సినిమా చూస్తే గానీ పాట వెనుకున్న అసలు కథ అర్థమవుతుందని అన్నాడు రవితేజ. ఇక ఫస్ట్ లిరికల్ వీడియో తూ మేరీ లవర్ తో టెక్నాలజీని వాడుకుని మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ ను రీక్రియేట్ చేశారు. రష్మిక హిందీలో మరో హిట్ కొట్టినట్టేనా? లేటెస్ట్ గా రిలీజ్ అయిన థామా ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తుంటే మరోసారి సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందా? మరి ఈ లక్కీ హీరోయిన్ థామాలో నటించడానికి ఎంత తీసుకుందో తెలుసా? నేషనల్ క్రష్ ఇంత డిమాండ్ చేస్తుందా అని మీరే అంటారు. ఇంతకీ రష్మిక రెమ్యునరేషన్ ఎంత? హావ్ ఎ లుక్. రష్మిక హిందీ డెబ్యూ మూవీ గుడ్ బై ఫ్లాప్ అయిన యానిమల్ తో అద్రిపోయే హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2, చావాతో వరుస బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. బాలీవుడ్ లక్కీ హీరోయిన్ అనిపించుకున్న రష్మిక ధామా అనే హారర్ మూవీతో రీసెంట్ గా అదృష్టం పరీక్షించుకుంది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన మొదటి రోజు 25 కోట్లతో భారీ వసూళ్లు రాబట్టింది. ధామా రిలీజ్ సందర్భంగా ఇన్స్టా వేదికగా సినిమా లొకేషన్ లో ఫోటోలను పోస్ట్ చేస్తూ సినిమాతో తన జర్నీని పంచుకుంది. మొదటి రోజు షూట్ నుంచి చివరి రోజు కట్ వరకు ప్రతిదీ మనసుకు హత్తుకుందని, నవ్వులు, గాయాలు, నిద్ర లేవడానికి ఇష్టపడని ఉదయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దర్శకుడు ఆదిత్య సర్పోదర్ నాపై ఎంతో నమ్మకం ఉంచారని, ప్రతి సన్నివేశంలో ఆయన అంకిత భావం కనిపిస్తుందని పేర్కొంది. సినిమా కోసం పడిన కష్టమంతా వచ్చిన పాజిటివ్ కామెంట్స్ తో మర్చిపోతామని రాసుకొచ్చింది రష్మిక. స్త్రీ 2, బేడియా, ముంజా వంటి హారర్ మూవీస్ తీసిన మడాక్ ఫిలిమ్స్ ధామాను నిర్మించింది. సినిమాలోని పాటల్లో 2-3 సీన్స్ లో గ్లామర్ గా కనిపించే రష్మిక ధామాలో తడక పాత్ర కోసం అందాలు ఆరబోసింది. నాన్ స్టాప్ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. పుష్ప 2లో పద్ధతిగా కనిపించి ఫీలింగ్స్ సాంగ్ లో రెచ్చిపోయిన రష్మిక ధామాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు స్కిన్ షో కాస్ట్యూమ్ తో షాక్ ఇచ్చింది. ఈ గ్లామర్ రోల్ కోసం రెమ్యూనరేషన్ గట్టిగానే వసూలు చేసిందట. తెలుగులో 3-4 కోట్లు తీసుకునే రష్మిక ఈ బాలీవుడ్ మూవీ కోసం 12 కోట్లు తీసుకుందన్న టాక్ బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. చావాలా ధామా కూడా హిందీలో సూపర్ హిట్ అయితే రష్మిక రెమ్యూనరేషన్ మరింత పెరిగినట్టే. 20-30 కోట్లు తీసుకుంటున్న దీపిక తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఈ కన్నడ బ్యూటీదే అవుతుంది. ఇళయరాజా ట్యూన్స్ జోలికొస్తే ఎవ్వరిని వదిలిపెట్టడు. స్టార్ హీరో అయినా, లెజెండరీ సింగర్ అయినా అనుమతి లేకుండా తన పాటలను సినిమాల్లో పెట్టినా, పాడినా నోటీసులు పంపించేస్తాడు మాస్ట్రో. ఇది అందరికీ తెలిసిందే. అయినా కొందరు మాత్రం కేర్ చేయటం లేదు. డ్యూడ్లో తన పాటను వాడుకోవడంతో నిర్మాత, ఆడియో సంస్థ సోనీ మ్యూజిక్ పై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యాడు ఇళయరాజా. ప్రదీప్ రంగనాథన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్లో ఇళయరాజా పాటలను వాడుకున్నారు. చర్యలకు సిద్ధమైన మాస్ట్రో మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. న్యాయపరంగా ముందుకెళ్లేందుకు మాస్ట్రోకు కోర్టు అనుమతించింది. ఇళయరాజా పాటలతో పెట్టుకుంటే వివాదం చిలికి చిలికి కోర్టు దాకా వెళ్తుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రి మేకర్స్ నిర్మించింది. పాత పాటలను వాడుకోవటం డైరెక్టర్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు. అజిత్ హీరో అయినా తనదైన స్టైల్లోనే సీన్ ని హైలైట్ చేయడానికి పాత పాటలను తెగ వాడేశాడు దర్శకుడు. ఇందులో ఇళయరాజా పాటలు 3 ఉన్నాయి. తన అనుమతి లేకుండా రీక్రియేట్ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు ఇళయరాజా. రాయల్టీ కింద 5 కోట్లు డిమాండ్ చేశారు మాస్ట్రో. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా సాంగ్స్ ని వాడుకోవడంతో మైత్రి మూవీ మేకర్స్ కి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తొలగించింది. సినిమాలో పాటను ఉపయోగించాలంటే సంగీత దర్శకుడి దగ్గర అనుమతి తీసుకోవాలి. లేదంటే కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. తన పాటలను సినిమాల్లోనే కాదు, స్టేజ్ షోస్లోనూ వాడకూడదని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించారు. బాలు లాంటి గాయకుడికే నోటీసులు తప్పకపోవడంతో ఆయన పాటల జోలికి సింగర్స్ వెళ్లటం లేదు. తన ట్యూన్స్ వాడుకుంటే ఎంతటి వారినైనా ఇళయరాజా కోర్టుకు లాగుతారు. ఈ విషయం తెలిసినా మంజుమల్ బాయ్స్ లో గుణాలోని ప్రేతమా సాంగ్ ని వాడుకున్నారు. టైటిల్స్ లో ఇళయరాజా పేరు వేసి కృతజ్ఞతలు తెలియజేసినా ఇళయరాజా శాంతించలేదు. మంజుమల్ బాయ్స్ నిర్మాతలకి ఇళయరాజా తరపు న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. రజనీకాంత్ మూవీ కూలీ టీజర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇళయరాజా ట్యూన్ ని వాడుకున్నారు. 1983లో రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం తంగమగన్ కు మాస్ట్రో మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలోని ఆవా పక్కం సాంగ్ లోని మ్యూజిక్ బిట్ ని కూలీ టీజర్ లో బ్యాక్గ్రౌండ్ గా యూజ్ చేయడంతో చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కి నోటీసులు పంపించారు మాస్ట్రో.